ఇక 5 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాంలే అనేలోపే జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెనక నుండి వేగంగా వస్తున్న కారు లగేజీ ఆటోను ఢీకొన్న ఘటనలో ఒకరి మృతి చెందారు, మరొకరు గాయాల పాలయ్యారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుల్చెల్ల మండలం జాతీయ రహదారైన కల్లూరు వద్ద చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత దామల్తిరి వైపు నుండి సంత చూసుకుని తండ్రి కొడుకులు ఇద్దరు కల్లూరుకు వస్తుండగా కల్లూరు ఘాట్ రోడ్డు దాటిన తర్వాత డాబా వద్ద పీలర్ వైపు వేగంగా వెళ్తున్న కారు లగేజీ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో కల్లూరు దిగువ వీధికి చెందిన ఐతేపల్లి బాబు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని చికిత్స నిమిత్తం పీలరు ప్రభుత్వ వైద్యశాల తరలించగా అక్కడ మృతి చెందారు. ఈ ఘటనలో అతని కుమారుడికి కూడా గాయాల పాలయ్యారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో కల్లూరు దిగువ వీధిలో విషాదం నిండుకుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. దీంతో పలువురు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.